సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఓ పక్క రౌడీ బాయ్ కింగ్డమ్ రేపు వస్తుంది. ఫస్ట్న విజయ్ సేతుపతి గారి, నిత్య మేనన్ గారి సార్ మేడం వస్తుంది. అది తమిళ్లో మంచి హిట్ మూవీ. ఆ రెండు పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్లో వాళ్ళ ప్రమోషన్ అంత బడ్జెట్ కూడా ఉండదు మా ఫిలిము. అటువంటి సినిమా వస్తుంది. సో మేము అడిగామండి మెయిన్ సిటీస్కి, హైదరాబాదు, మన తెలంగాణలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్, అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ప్లేస్ అడిగాం. ఒక 40 to 45 years ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళిపోయినాయి, పేస్టింగ్ అంతా అయిపోయింది. సాయంత్రం లిస్ట్ వస్తుందండి. మన తెలుగు ప్రేక్షకులు గొప్పదనం ఏంటంటే సార్, సినిమా బాగుంటే అది చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, ఖచ్చితంగా టికెట్ పెట్టి మరి చూస్తారండి. ఆ ధైర్యం అయితే మాకుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సినిమాలు చూశారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూశారు. ఆ ధైర్యంతో ఈరోజు థియేటర్కి వస్తున్నాం. సో ఖచ్చితంగా మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా తరపున అండ్ మా టీం తరపున. ఆగస్ట్ 1st సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ మీ సపోర్టు అండ్ మీ ఆదరాభిమానాలు ఇస్తూ మా సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. హీరో ధనుష్ గారు, రేఖా గారు, హెబ్బా పటేల్ గారు సినిమా మొత్తం బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే పిఆర్ఓ మధు అన్న మా సినిమాని మంచిగా తీసుకువెళ్ళారు జనాలకు కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగే పాజిటివ్ తాకుతూనే ముందుకెళ్ళాలని గట్టిగా అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ చూడండి, చూసి మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలి. కొద్దిగా సపోర్ట్ చేయండి మంచిగా. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా పిఆర్ఓ మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇది ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు, మంచి రైటర్ ఆయన, మంచి అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అలాగే హెబ్బా పటేల్ గారు, ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు, సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్. అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్, సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. సో August 1st మా థ్యాంక్ యూ డియర్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. మీరందరూ మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి ఏంటో తెలీదు, ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది. మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం టెన్షన్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి, నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మాకు బ్యాక్ బోన్ కూడా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా August 1st రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదరాభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఛాలెంజెస్ అంటే ఏం లేదండి, ఓపెన్గా చెప్పాలంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది షూటింగ్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ నేను పర్సనల్గా ఛాలెంజ్ అంటూ ఏమీ అలా ఫేస్ చేయలేదు. ఫస్ట్ కొంచెం హెసిటెంట్గా ఉండే అనమాట. హెబ్బా పటేల్ గారితో యాక్టింగ్ చేయడం అంటే కొంచెం అంటే తను చాలా చాలా ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు, నాది లిటరల్గా సెకండ్ ఫిల్మ్. సో అలాంటిది ఒకటి ఉండింది, బట్ అవన్నీ సార్ట్ అయిపోయినాయి. అప్పుడు ఫస్ట్లో ఈ లుక్ టెస్ట్ అలాంటిది అవుతున్నప్పుడు మేము అంటే మా కమ్యూనికేషన్ అలాంటిది అయిందనమాట. సో అవి కూడా అంత సీన్స్ అవన్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోయినాయి. సో ఛాలెంజెస్ అంటూ ఏం లేదు. ఛాలెంజెస్ అంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారికి ఏదో ఒకటి వచ్చి ఉంటుందేమో, నాకు పర్సనల్గా ఏమీ అవ్వలేదు. సో మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారు, ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. సో చాలా బాగా అయింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేస్తామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.